హాయ్ అండి. అయితే ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ బావరం ప్రాజెక్ట్ ట్రెండ్ అవుతుందని వచ్చాము. సో ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే క్లైమేట్ చూసుకోకుండా మిట్ట మధ్యాహ్నం వచ్చాము. మీరందరూ మేము చెప్పేది ఏంటంటే క్లైమేట్ చూసుకోవడం, మంచి క్లౌడీ టైమ్, రైనీ సీజన్ అదే రైనీ టైమ్ లో వస్తే బాగుంటది. లేదా మాలా వచ్చేసి ఇక్కడ మిట్ట మధ్యాహ్నం ఎండలో నుంచుని దోలు తీర్చుకోవడం తప్ప ఏది ఉండదు. బాగుంది, వ్యూస్ అయితే బాగున్నాయి, సీనరీ కూడా బాగుంది, గ్రీనరీ అంతా బాగుంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన మైనస్ మేము చూసింది ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేయడం, మందు తాగి సీసాలు బద్దలు కొట్టడం, లేదంటే అక్కడ చూడండి చాలా దగ్గర మందు బాటిల్స్ అని ఇవన్నీ ఉన్నాయి. మేము మా సైడ్ నుంచి ఇచ్చే రిక్వెస్ట్ ఏంటి జనాలకి అంటే, ఒకటి మందు తాగండి, లేదా ఒకవేళ తాగినా సరే బాటిల్స్ వెనక్కి పట్టుకెళ్ళిపోండి. దీనికి మించింది మా దగ్గర నుంచి రిక్వెస్ట్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమేట్ వెదర్ అన్ని చూసుకుని రండి. అండ్ ఇంకోటి, ఇక్కడ లోతు వచ్చేసి మనకి ఒక తాడి చెట్టు పట్టే అంత లోతు ఉంటది, తాడి చెట్టు కూడా మునిగిపోతుందంట, ఇక్కడ తాతగారు చెప్పారు. సో మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, ఈ ఒక 3 రిక్వెస్ట్ ఉన్నాయి. ప్లాస్టిక్ అండ్ బాటిల్స్ ఏమైనా ఉంటే మీరు తాగినా ఏం చేసినా వెనక్కి పట్టుకెళ్ళిపోండి. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఎవరో దిగకండి. థర్డ్ వచ్చేసి వెదర్ క్లైమేట్ చూసుకుంటారండి భయ్య, ఏదో సరదా తీరిపోతుంది ఎండలోనే. థ్యాంక్ యూ. ఓకే కదా. సో మా యొక్క ఇప్పుడు మేము చేసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పేది ఏంటి అంటే, ప్రిఫర్ ఓన్ వెహికల్స్. ఫస్ట్ ఇక్కడ రావడానికి మీరు చేయాల్సింది ఓన్ వెహికల్స్ అన్న ప్రిఫర్ చేయండి. ఆ ఓన్ వెహికల్స్ లో కూడా కార్ కన్నా మీ బైక్ ఉంటే బెటర్. బికాజ్ అది మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒకళ్ళు చనిపోవడం ఇన్సిడెంట్ వల్ల ఇక్కడికి మొత్తం పోలీసు వాళ్ళు అన్నది రోడ్ బ్లాక్ చేస్తారు. సో కార్స్ రావడం అయ్యే ఇబ్బంది. అండ్ సెకండ్ వచ్చేసేసరికి ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటి అంటే, ఇక్కడ అవ్వంది జరగకూడదు ఏదైనా ఏంది అంటే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండదు. సేఫ్టీగా ఎవరైనా వచ్చి కాపాడడం అది జరగడం ఇంపాసిబుల్. బికాజ్ ఇక్కడికి వచ్చేది చాలా తక్కువ మంది. అండ్ ఈ చుట్టుపక్కల అసలు ఎవరు మనుషులు కూడా ఎవరు ఉండరు. బికాజ్ అండ్ మనకి ఏమైనా ఫైర్ ఇంజిన్ రావాలన్నా, పోలీస్ సిబ్బంది రావాలన్నా ఇబ్బంది, రోడ్ అనేది బ్లాక్ లో ఉంది. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇక్కడ మేము చూసింది చాలా మంది తాగుతున్నారు, చేస్తున్నారు. బట్ మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే తాగండి. అలానే మేము తాగుని ఎంకరేజ్ చేయట్లేదు. తాగి దిక్కండి. అలానే తాగి దిక్కండి, తాగకుండా కూడా దిక్కండి. అండ్ ఇంకోటి, ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో చూసారా, ఇది ఎక్కినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ దీనికి ఏవైతే ఉన్నాయి సేఫ్టీ గ్రిల్స్, రాడ్స్ కింద వేసారు చూసారా, అవి కూడా సరిగ్గా లేవు. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా చూసుకోండి, ఎంజాయ్ చేయండి, వైబ్ అవ్వండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అండ్ మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా జగ్గంపేటలోనే దొరుకుతాయి. దాని తర్వాత అసలు మనకి ఫుడ్ అనేది ఉండదు. వాటర్ బాటిల్స్ అయినా సరే జగ్గంపేటలోనే తీసుకోవాలి. అండ్ ఓవరాల్ గా మా ఎక్స్పీరియన్స్ బట్టి, మేము ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే, ఇదే మనం పెట్టుకున్న ఖర్చు, ఇదే మనకి ఇక్కడ పెట్టుకున్న ఎంత దూరం వచ్చిన ఈ కిలోమీటర్స్ ఏదైతే ట్రావెలింగ్ ఉందో, దీంతో మనం రంపచోడవరం, మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు. బికాస్ అక్కడ నెంబర్ ఆఫ్ ఇవే వ్యూస్ ఉంటాయి, అండ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా దొరుకుతాయి మనకి, ఇదే బడ్జెట్, ఇదే దూరం. సో అంటే ఇది బాగుంది, బట్ దీనికన్నా అది చాలా బాగుంటది. బెటర్ ట్రై టు గో దేర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.